తమ బండన్ వాళ్ళ గుడి లోపల శివలింగాన్ని పెట్టారు. మరి వెలిసిండో తెలియదు. ఇక్కడ అడుగుదామన్నా కానీ దీని చుట్టూ ఎవరు లేరు లోకల్స్. దగ్గర 5 కిలోమీటర్ల దాకా లోపలికి వచ్చినాక ఇక్కడ ఉన్నది. అది చూడండి, చిన్న గుహలు కనబడుతున్నాయి కదా, ఇక్కడి నుంచి అదిరిపోయింది గుడి. ఒకసారి లోపలికి పోయి ఖచ్చితంగా చూడాల్సిందే. మన ఎంట్రీ హనుమంతునితో జరిగింది. జై శ్రీరామ్. అడవిలైనా కానీ వాగు పక్కకే ఉన్నది గుడి. ఇది వాగు. మనం ఇక్కడ స్నానం చేసి అక్కడికి పోయి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఇది ఒకటే కాదు, చూడండి డైరెక్ట్ బండనే వాళ్ళగొట్టి మొత్తం బండని వాళ్ళగొట్టి గుడిలాగా చేసారు. అదిరిపోయింది. చూడండి, ఇది మొత్తం బండ తర్వాత ఇట్లా వాళ్ళగొట్టారు దీన్ని. లోపల శివుడు ఉన్నాడు. ఇది ఉన్నదా పిల్లర్, ఈ పిల్లర్ని చూడండి. దీని మీద అయింది ఇటు మొత్తం కూడా. ఇది కూలగొట్టిరో కూలిపోయినో తెలియదు, అయినా కానీ ఆగుతుంది. ఆ పిల్లర్ కూడా అట్లనే ఉన్నది. ఒకటే కాదు, లోపల శివుని లింగం ఉన్నది. సౌండ్లు వినబడతాయి కదా, అవి గబ్బిలాల సౌండ్. ఇటు ఎవరు ఎక్కువ రారు, ఎవరు ఎక్కువ రాక ఇక గబ్బిలాలు దూరుతాయి. మొత్తం చూడండి, మొత్తం బండనే, ఈ బండనే డైరెక్ట్ వాళ్ళగొట్టి గుడిలాగా చేసారు. ఇది కొంచెం బాగా లోపలికి రిస్కీ అయిన ప్లేసు. ఒక్కరు మాత్రం అస్సలు రావద్దు. ఒక 2-3 ఫ్రెండ్స్ రారు. ఒకరు వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు అక్కడ జస్ట్ 200 మీటర్స్ వస్తారు కావచ్చు, తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. నేను కొంచెం రిస్క్ చేసుకొని ఎట్లా చేసైనా దీన్ని చూడాలని చెప్పేసి లోపల దాకా వచ్చిన. ఇది నైనగుళ్ళు గుడి, మంచి ప్లేసు. డైరెక్ట్ బండను వాళ్ళగొట్టి లోపల శివలింగంని పెట్టారు.